హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ అయినాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ని ఎంతవరకు నమ్మాలి, వీటిని అంతకుముందు ఉన్నటువంటి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి. అయితే ఒక మిత్రుడు యాదయ్య అనేటువంటి ఒక మిత్రుడు దీనికి సంబంధించి నన్ను అడిగాడు. ఒక 6 సర్వే సంస్థలకు సంబంధించి వాటి వివరాలు అయితే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే గతంలో ఈ ఎగ్జిట్ పోల్స్ సక్సెస్ అయ్యా లేదా అనేటువంటి విషయానికి సంబంధించి వీటిని ఎంతవరకు నమ్మొచ్చు అనే వాటికి సంబంధించి చూస్తే కనుక ఆరమస్థానికి సంబంధించి అటు వైసీపీలో ఇటు టీడీపీలో ఇద్దరు కూడా ఆరమస్థాన్ సర్వే చెప్తే కరెక్ట్ అవుతుంది అనేటువంటి అంచనా చాలా మందికి ఉంటుందన్నమాట. సో వీళ్ళు 2014లో ఆరమస్థాన్ సక్సెస్ అవ్వలేదు, కానీ 2018, 2023, 2019 అక్కడ ఎలక్షన్స్లో మొత్తానికైతే వాళ్ళ సర్వే సక్సెస్ అయింది. 100% సక్సెస్ అయినటువంటి పరిస్థితి అనమాట. సో మొన్న జరిగినటువంటి ఎన్నికలు చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి 41 నుంచి 49, కాంగ్రెస్ పార్టీకి 58 నుంచి 67, బీజేపీకి 5 నుంచి 7, ఇతరులకు 7 నుంచి 9 వస్తాయని చెప్పి వాళ్ళు అంచనా వేశారు. కరెక్ట్గానే ఆ ఫలితాలు వచ్చినాయి. మన 39 బీఆర్ఎస్కి, అదేవిధంగా 64 కాంగ్రెస్ పార్టీకి, 8 సీట్లు బీజేపీకి, 7 ఎంఐఎంకి వచ్చినాయి. ఇక ఇప్పుడు నిన్న ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్లో వాళ్ళు ఏపీకి సంబంధించి ఎలాంటి అంచనా ఉందంటే వైసీపీకి 94 నుంచి 104, టీడీపీ కూటమికి 71 నుంచి 81. సో ఈ అంచనా అయితే గతంలో అయితే కరెక్ట్గానే అంచనా వేశారు. మరి ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి ఎగ్జిట్ పోల్లో ఇచ్చినటువంటి అంచనా ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అనేది June 4th తేలుతుంది. సో గతంలో అయితే సక్సెస్ఫుల్గానే చేశారు వాళ్ళు. ఇక సిపిఎస్ చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే 2019లో కూడా వాళ్ళు సిపిఎస్ సర్వే సక్సెస్గానే వాళ్ళు అంచనా వేయగలిగారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కావాలంటే మీరు దీనికి సంబంధించి మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు, నేను చెప్తున్న వాటికి సంబంధించి. ఇక తెలంగాణలో చూస్తే కనుక మొన్న జరిగినటువంటి దానికి బీఆర్ఎస్కి 54 నుంచి 63, కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 48, బీజేపీకి 4 నుంచి 6, ఎంఐఎంకి 6 నుంచి 7. మన ఇప్పుడు ఏపీకి సంబంధించి ఏం చెప్తున్నారు, 97 నుంచి 108 వైసీపీకి, టీడీపీ కూటమికి 66 నుంచి 78 అని ఇస్తున్నారు వీళ్ళు. అంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో జరిగినటువంటి వాటిలో వీళ్ళ అంచనా తప్పయింది. వీళ్ళు బీఆర్ఎస్కి 54 నుంచి 63 ఇచ్చారు కదా, ఆ అంచనా తప్పయింది. రివర్స్లో ఫలితాలు వచ్చాయన్నమాట. సో మరి ఆ రకంగా ఆ సిపిఎస్ దానికి సంబంధించి 2019లో వీళ్ళు కరెక్ట్ అంచనా వేయగలిగారు. సో ఇక రేస్ సర్వే సంస్థకు సంబంధించి చూస్తే కనుక గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అంచనా వేయగలిగారు అనేది మనం చూస్తే కనుక 45 నుంచి 51, కాంగ్రెస్కి 57 నుంచి 67, బీజేపీకి 1 నుంచి 5, ఇతరులకు 6 నుంచి 7. అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు వేసినటువంటి ఎగ్జిట్ పోల్ వాళ్ళ అంచనా అయితే కరెక్ట్గానే అయ్యింది, సక్సెస్ అయ్యారు ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అదేవిధంగా ఏపీకి సంబంధించి నిన్న ఏమని ఇచ్చారంటే వాళ్ళు 117 నుంచి 128 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 48 నుంచి 58 టీడీపీ కూటమికి అని చెప్పారు. సో వీళ్ళ అంచనా ఏ విధంగా వస్తుందనేది June 4th తేలుతుంది. గతంలో అయితే వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఇక పీపుల్ పల్స్ చూస్తే కనుక బీఆర్ఎస్కి 35 నుంచి 46, అదేవిధంగా 62 నుంచి 72 కాంగ్రెస్కి, బీజేపీకి 3 నుంచి 8, ఇతరులకు 7 నుంచి 9. వాళ్ళు నిన్న ఇచ్చినటువంటి ఏపీకి సంబంధించి ఏ రకంగా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 60, టీడీపీ కూటమికి 111 నుంచి 135 ఇచ్చారు వాళ్ళు. అంటే వీళ్ళు కూడా గతంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సక్సెస్ఫుల్గానే వాళ్ళ ఎగ్జిట్ పోల్ అంచనా కరెక్ట్గానే ఇవ్వగలిగారు. సో మరి ఇప్పుడు ఏ రకంగా ఉంటుందనేది June 4th తేలుతుంది. ఇక జన్మత్ పోల్ చూస్తే కనుక జన్మత్ పోల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 43 నుంచి 45 బీఆర్ఎస్ పార్టీకి, 60 నుంచి 62 కాంగ్రెస్ పార్టీకి, 6 నుంచి 8 బీజేపీ పార్టీకి, 6 నుంచి 7 ఎంఐఎంకి. సో వాళ్ళు కరెక్ట్గానే వాళ్ళు కూడా అంచనా వేశారు. సో ఇప్పుడు ఏపీకి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు, 95 నుంచి 103 వైసీపీకి, 67 నుంచి 75 టీడీపీ కూటమికి. సో గతంలో అయితే వాళ్ళు సక్సెస్ఫుల్గానే వాళ్ళు అంచనా వేయగలిగారు. సో మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది June 4th తేలుతుంది. ఇక టైమ్స్ నౌ ఈటీజీ చూస్తే కనుక గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 37 నుంచి 45 బీఆర్ఎస్ పార్టీకి, 60 నుంచి 70 కాంగ్రెస్ పార్టీకి, 6 నుంచి 12 బీజేపీ పార్టీకి, అంటే విధంగా ఇతరులకు 7 సీట్లను ఇచ్చారు. ఇక ఏపీకి సంబంధించి నిన్న వాళ్ళు ఏ రకంగా ఇచ్చారని చూస్తే కనుక ఎంపీ స్థానాలకు సంబంధించి 13 నుంచి 15 ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని, 91 నుంచి 105 ఎమ్మెల్యే సీట్లు అంటే వైసీపీకి సంబంధించి. ఇక అదేవిధంగా టీడీపీ కూటమికి సంబంధించి చూస్తే కనుక 7 నుంచి 9 ఎంపీ స్థానాలు, 49 నుంచి 63 అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉందనేది టైమ్స్ నౌ ఈటీజీ ఇచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అనమాట. సో ఇది మొత్తానికైతే 6 సర్వే సంస్థలకు సంబంధించి గతంలో వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, ఏ రకంగా అంచనా వేయగలిగారు అనే వాటికి సంబంధించి చూస్తే కనుక కొన్ని సిపిఎస్ కొన్ని చోట్ల ఒకసారి ఫెయిల్ అయింది, ఒకసారి సక్సెస్ అయింది, ఇట్లా కొన్ని ఉన్నాయి. సో వీటికి సంబంధించి
ఈ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు కరెక్ట్ అవుతాయంటే జూన్ 4th చూడాల్సిందే. సో ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అనేటువంటిది. సో మీరు కూడా ఏదైనా ఉందంటే కనుక సర్వే సంస్థలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నమ్మొచ్చు అనేటువంటి వివరాలు ఈ ఎగ్జిట్ పోల్ సంస్థ, ఈ సర్వే సంస్థకు సంబంధించి ఎవరన్నా కామెంట్ రూపంలో పెడితే కనుక వాటికి సంబంధించి నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను.